మరి ఈ భూమి మీద మానవుడు జీవించాల్సింది 60-70 సంవత్సరాలు ముగించిన తర్వాత మనము ఒకరోజు వెళ్ళిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు మరణించక ముందరే నీ బాల్య దినమందే నీ దేవుడైన సృష్టికర్తను స్మరించు అని సెలవిస్తున్నాడు. నీ బాల్య దినమందే అంటే ఓ యవనురాలా నీ హృదయము సంతోషపడము. ఎందుకంటే సూర్యునికి చీకటి కమ్మక ముందరే ఈ భూమి మీద మానవ జీవితము అశాశ్వతమైంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి దేవుడి మాట నీవు త్రోసివేస్తే రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. అందుకని మరి ఈ రాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, దినములు చెడ్డవి గనక మారు మనసు పొందండి అని సెలవిస్తున్నాడు. దినాలు చెడ్డ దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మరి రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. ప్రియ సోదరి సోదరులారా ఆలోచించండి. ఎందుకంటే మరి చెడ్డ దినాల్లో ఉన్న మనుషులము మరణిస్తే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. వాటిని తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలంటే ఏడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండము, పాతాళము, దాన్ని తప్పించుకొని మరి పరలోక రాజ్యము చేరాలంటే మరి నీవు ఈ సాయంకాలం వేళ మరి చక్కని మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే ప్రభువు నీతోనే ఉంటాడు. అందుకే ఆయన పరలోక రాజ్యము విడనాడి ఈ భూమి మీదికి వచ్చి మానవుల కొరకే ఆయన మరణించి సమాధి చేయమని 3వ దినమున సజీవుడుగా వచ్చాడు. యేసు చెప్పిన మార్గము సత్యము జీవమే ఉన్న దేవుడు వేరొక మార్గము లేదని చెప్పాడండి. ఈ భూమి మీద అనేకమైన మార్గాలు ఉన్నాయి. మనకు ఒక గ్రామానికి వెళ్ళాలంటే 10 మార్గాలు ఉన్నాయి. ఏ షార్ట్ కట్ లో వెళ్ళినా ఆ మార్గం వెళ్ళిపోతాం. కానీ పరలోక రాజ్యానికి అన్ని మార్గాల్లో ఒకే మార్గం ఉంది. ఆ మార్గం వెళ్ళాలంటే నీవు పరిశుద్ధుడుగా జీవించాలి, నీవు పవిత్రుడుగా ఉండాలి. నీవు చేసిన ప్రతి పాపపు కార్యములను, పాపపు పనులను విడిచిపెట్టి ప్రభువా పాపినైనా నన్ను క్షమించబట్టే ఎంత ఘోర పాపినైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తానని చెల్లిస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ చక్కటి మాటల చేత మీరు ఆదరించబడతారని మరి ఈ సాయంకాలం వేళ ఈ శుభవార్త మనం మీకు తెలియజేస్తున్నాము. మరి నేడే రక్షణ సమయం. ఆలోచించే నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా స్తోత్రం చెల్లిస్తూ మరి సి క్యాంప్ లో ఉన్న ప్రజలను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరిని కూడా దీవించుమని ఆయన వారి చేతి పనులను ఆశీర్వదించండి. ఆటో రిక్షా వేసుకుంటున్న ప్రతి సోదరులను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. బైకుల మీద వెళ్తున్న వారిని, వారి ప్రయాణాలు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన బస్సులో ప్రయాణం చేస్తున్న వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. సురక్షితముగా వారి గృహాలు చేరడానికి సహాయం చేయండి. అంతకంటే ముందుగా మారు మనసు, పాప క్షమాపణ కలిగి రక్షణ మరి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ చెప్పిన ప్రతి మాటలు కూడా నాయన వారి కులం కాదు, మతము కాదని హృదయం మార్చుకొని హృదయంలో ఉన్న ప్రతి పాపకు తీసేసుకొని నీ మార్గంలో నడవడానికి సహాయం చేయమని వచ్చిన సహోదరులను మరి ప్రయాణిస్తున్న ప్రజలను నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.